మీరు గమనించారా? ఒకే పరిస్థితిలో కొంతమంది పూర్తిగా కూలిపోతారు, కానీ కొంతమంది మాత్రం ప్రశాంతంగా ఉంటారు. వాళ్లకు సమస్యలు లేవా? ఉన్నాయి. అయితే వాళ్ళు ప్రశాంతంగా ఎలా ఉంటారు? శివతత్వం దీనికి చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు లేదు, ఎక్కువ అదృష్టం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒక అలవాటు. పరిస్థితుల్ని మార్చాలని కాదు, మనసు స్పందనని నియంత్రించడం. ఇదే అసలు తేడా. శివుడి జీవితాన్ని చూడండి. విషం వచ్చింది, కష్టాలు వచ్చాయి, నష్టం వచ్చింది, కానీ శివుడు కదలలేదు. ఎందుకంటే శివుడు పరిస్థితిని కాదు, తన అంతర్గత స్థితిని నియంత్రించాడు. అందుకే అతను నిలకడగా ఉన్నాడు. కష్టం రావడం తప్పు కాదు, కష్టానికి మన స్పందననే బాధగా మారుతుంది. ప్రశాంతంగా ఉండటం అంటే బాధ లేకపోవడం కాదు, బాధ మధ్యలో కూడా స్థిరంగా ఉండగలగడం. ఇదే శివతత్వం.